ఈ పెద్దాయన గురించి తెలిస్తే హ్యాట్స్ ఆఫ్ అనకుండా ఉండలేరు. తెల్లటి ధోతి చొక్కా, మెడలో కండువ, కాళ్లకు చెప్పులు కూడా లేని 68 ఏళ్ల వ్యక్తి పేరు హరేకల హజబ్బా. మంగళూరులో కమలాలు అమ్ముతుంటారు. రోజుకు 150 అతని సంపాదన. అయితే ఓ రోజు ఫారెన్ కపుల్ హజబ్బా దగ్గరకు వచ్చి కిలో కమలాలు ఎంత అని ఇంగ్లీష్ లో అడిగారు. హజబ్బాకు కన్నడ మాతృభాష అరబ్బీ తప్ప మరో భాష రాదు. అందుకే ఆ ఫారెన్ దంపతులు అడిగిన ప్రశ్నకు అతను సమాధానం చెప్పలేకపోయాడు. ఆ దంపతులు హజబ్బాను చూసి ఎగతాళిగా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. తాను చదువుకోకపోతేనే తనలా మరెవ్వరూ అలా బాధపడొద్దని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి తను సంపాదించిన దాంట్లో కొంత కూడబెట్టి ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి 1999 జూన్లో పాఠశాల నిర్మాణం ప్రారంభించాడు. ప్రభుత్వం మరియు దాతల సహాయంతో అలా 2001 జూన్ నాటికి 8 తరగతి గదులు 2 మరుగుదొడ్లతో స్కూల్ నిర్మాణం పూర్తయింది. ఆ తర్వాత హై స్కూల్ స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. 10 ఏళ్లు కష్టపడి దాన్ని కూడా సాకారం చేసుకున్నాడు. 2012 నాటికి ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్నత తరగతి విద్యార్థుల కోసం మరో బిల్డింగ్ నిర్మించాడు. ప్రస్తుతం తన గ్రామంలో ప్రీ యూనివర్సిటీ కళాశాలను ప్రారంభించాలని ఆశిస్తున్నాడు. సాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. వీధుల్లో పండ్లమ్ముకున్న ఈయన రాష్ట్రపతి చేతుల మీదుగా దేశ 4వ అత్యున్నత పురస్కారం పద్మశ్రీని అందుకున్నాడు. మరి పెద్దాయన పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.